ప్రవేశించుము నా హృదయమనే ఆలయంలో ప్రవేశించుము రండి రండి పరిశుద్ధాత్ముడా 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 సత్యాన్ని బోధించువాడా సర్వసత్యముల నన్ను నడిపించుము సత్యాన్ని బోధించువాడా సర్వసత్యముల నన్ను నడిపించుము దైవ చిత్తము తెలియపరచుము అది చెయ్యుటే మగా ప్రియము దైవ చిత్తము తెలియపరచుము అది చెయ్యుటే మగా ప్రియము అది చెయ్యుటే మగా ప్రియము అది చెయ్యుటే మగా ప్రియము పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము హృదయమనే ఆలయంలో ప్రవేశించుము నా హృదయమనే ఆలయంలో ప్రవేశించుము పడుచున్న మంచివాడా నీ మంచి తనమంతా కనపరచుము జాలి పడుచున్న మంచివాడా నీ మంచి తనమంతా కనపరచుము ప్రత్యేకపరచుము నన్ను కాయుము వెలుగులో నన్ను నడిపించుము ప్రత్యేకపరచుము నన్ను కాయుము వెలుగులో నన్ను నడిపించుము వెలుగులో నన్ను నడిపించుము వెలుగులో నన్ను నడిపించుము పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము హృదయమనే ఆలయంలో ప్రవేశించుము నా హృదయమనే ఆలయంలో ప్రవేశించుము కృపకు మూలమగు దైవాత్ముడా నిండుగా నీ కృపతో నన్ను నింపుము కృపకు మూలమగు దైవాత్ముడా నిండుగా నీ కృపతో నన్ను నింపుము బలహీన వేళలో బలపరచుము నీ కృపయే నాకు చాలును బలహీన వేళలో బలపరచుము నీ కృపయే నాకు చాలును నీ కృపయే నాకు చాలును నీ కృపయే నాకు చాలును పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము హృదయమనే ఆలయంలో ప్రవేశించుము హృదయమనే ఆలయంలో ప్రవేశించుము పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము హృదయమనే ఆలయంలో ప్రవేశించుము నా హృదయమనే ఆలయంలో ప్రవేశించుము రండి రండి పరిశుద్ధాత్ముడా రండి రండి పరిశుద్ధాత్ముడా రండి రండి పరిశుద్ధాత్ముడా రండి రండి పరిశుద్ధాత్ముడా రండి రండి పరిశుద్ధాత్ముడా
హల్లెలూయా. ఎవరెవరైతే ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదో ఈరోజు మీరు పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కోసం సిద్ధపడాలి. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనే దానికి రుచి ఏంటంటే మీరు అన్య భాషలు మాట్లాడతారు, పరలోక భాషలు మాట్లాడతారు. ఇది నేను చెప్పేది కాదు, బైబిల్లో అపోస్తల కార్యంలో మీరు చూస్తే అర్థమవుతాయి. ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడో, ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారు హృదయములో కుమ్మరించబడ్డాడో వాళ్ళందరూ అన్య భాషలు మాట్లాడారు, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు మనిషితో ఏకమైన తర్వాత జరిగే కార్యాలే అపోస్తల కార్యాలు రాయబడి ఉంది. మొదటి 10 అధ్యాయంలో పరిశుద్ధాత్మ కార్యాలు విశ్వాసుల యొక్క జీవితంలో, ఒక సేవకుని యొక్క జీవితంలో ఎలాగ క్రియ చేసిందో నేను మీతో పంచుకోబోతున్నాను. దేవనామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి అధ్యాయం సిద్ధపాటు, రెండవది అధ్యాయం పరిశుద్ధాత్మ త్రియేకత్వ దేవుని యొక్క ప్రత్యక్షత, మూడవది అధ్యాయం అపోస్తల కార్యం, మూడవది అధ్యాయం అద్భుతం. గట్టిగా చెప్పండి. దేవుడు తన ఉనికిని చాటడానికి ఏ పద్ధతిని ఎంచుకుంటున్నాడు? అద్భుతాలు ఎంచుకుంటున్నాడు. అద్భుతాలు అంటే అర్థం ఏంటంటే మనిషికి చేతగానివి దేవుని చేత జరిగించబడుతున్నప్పుడు దాని అద్భుతం అంటాం. మనిషి చేయలేనివి దేవుడు తన శక్తి చేత ప్రజల యొక్క క్షమాభివృద్ధి కోసం జరిగించినప్పుడు దాన్ని అద్భుతం అంటాం. అపోస్తల కార్యం 4:30-31. ఎస్. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమును ద్వారా సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. హల్లెలూయా. ఇక్కడ జరిగింది అంటే సూచక్రియలు. అందరూ చెప్పండి హల్లెలూయా. అద్భుతాలు వేరు, మహత్తర కార్యాలు వేరు, సూచక క్రియలు వేరు. సూచక క్రియలు ఏంటంటే సైన్ అన్నమాట, ఒక గుర్తు. దేవునా మనకి స్తోత్రం చెప్పండి. నీళ్ళు ద్రాక్షరసం అవటం సూచక క్రియలు, ఒక సూచన. దేవుడు అక్కడ అల్లాడుతున్నాడు అనే దానికి ఒక రుచు, ఒక సూచన. చూడండి 5వ అధ్యాయం 1-10 వచనాలు చదివితే న్యాయ తీర్పు అద్భుతాలు జరుగుతున్నాయి. గట్టిగా చెప్పండి. ఇద్దరు అబద్ధం ఆడారని చెప్పి సంఘంలో భయం కలగటానికి ఇప్పుడే మీరు శవముగా మిగిలిపోనుగా కనగానే సవాలైపోయారు. లేకపోతే రోడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ శవం పెడితే మీరు వెంటనే సవాల్ అయిపోతారా? అవరు. ఇక్కడ అయింది. అదేంటంటే న్యాయ తీర్పు అద్భుతం. గట్టిగా చెప్పండి. అంతేకాదు 14వ వచనం చదవండి. 5వ అధ్యాయం 14-15. ఇక్కడ విడుదల, సాతాను శక్తి నుండి విడుదల, స్వస్థత కూడా జరుగుతున్నాయి. స్వస్థత కార్యాలు. ఆమెను చెప్పండి. మొదటి అధ్యాయం సిద్ధపాటు, 2వ అధ్యాయం త్రియేక దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత, 3వ అధ్యాయం అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో అద్భుతం, 4వ అధ్యాయంలో సూచక క్రియలు, 5వ అధ్యాయంలో ఏమో స్వస్థత కార్యాలు. ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు. మత్తయి సువార్త 8:17 రాయబడి ఉంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం అందరం స్వస్థత పొందుకుంటున్నాం. యేసు ప్రభు మన ఆత్మరక్షణ కోసం మాత్రం చనిపోలేదు, మన శరీర స్వస్థత కోసం చనిపోయాడు. అందుకొరకు ఆయన గవని వెలుపట శిలువ మరణం పొందాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈనాటి కూడా స్వస్థత ఉంది. ఎంతో మంది రోగులు స్వస్థ పొందుకుంటున్నారు. ఎంతో మంది రోగులు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది. 30-31 సంవత్సరాల్లో ఎన్ని వేల మంది స్వస్థతలు నా ద్వారా పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థత ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన ఉనికిని చాటగలుగుతాడు.
ఇది 5వ అధ్యాయంలో మనకు కనపడే మాట 14-15లో. అపోస్తల కార్యం 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివితే, మొదటి 6 వచనాలు చదివితే ఒక కొత్త పరిచర్య ప్రారంభించబడుతుంది. ఆమేన్. అప్పుడు దాకా అపోస్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడేమో పరిచారకులను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ 5 వరాలు, పరిచర్య వరాలు కూడా ఏంటంటే, పరిశుద్ధ ఆత్మ దేవుడు తను చేయాల్సిన కార్యాన్ని మన ద్వారా జరిగించటమే పరిచర్య వరాలని పిలువబడుతుంది. చర్చ ఓడవటం, ఇటువంటి మీటింగ్లో వంట చేయటం, పాటలు పాడటం, వాద్యాలు వాయించటం, ఇవన్నీ పరిచర్య వరాలు. ఇవి చేస్తే ప్రవక్తను చేర్చుకుంటున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటున్నాడు. అన్ని పాస్టర్ గారు కుటుంబమే చేయాలనుకుంటే నీ దీవెన నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీ అద్భుతాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. మా ఇంటిలో పరిచర్య కోసమే సమర్పించుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 1000 రెట్ల పైన ఉంటాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు దీవించబడతారు, గొప్పగా దీవించబడతారు. ఈ పరిచర్య వరాలని మీలో పరిశుద్ధాత్మ నిజంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు పరిచర్య చేస్తావు. సేవకుడితో పాటు సువార్తకు వెళ్తావు, పాటలు పాడుతావు, చర్చిలో ఏమైనా పని ఉంటే చేస్తావు, ఆ మందిర పనిలో వచ్చి నీ సహకరిస్తావు, పని చేస్తావు. నీలో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏదో ఒక రూపంలో పరిచర్య వరాల్లో పాలు పొమ్ము పుచ్చుకుంటావు. ఈరోజు పరిచర్య చేసేవాళ్ళు లేరు, సంఘాల్లో లేరు. అందుకొరకు ఈరోజు సంఘాలు అభివృద్ధి కాకుండా ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అపోస్తల కార్యం 7:60 అతను మోకాలు ఉండి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో ప్రార్థన చేస్తున్నాడు. ఇదేంటంటే రాలేసి కొట్టి ఆయన బాధ పెట్టి చంపే వాళ్ళ కోసం కనుకరముతో ప్రార్థన చేస్తున్నాడు. ఇదేంటంటే ఆత్మ ఫలాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మన ఆత్మ ఫలాలు గలవారుగా ఉంటాం. ఆత్మ ఫలాల్లో ప్రధానమైనది క్షమించటం. అదే ఇక్కడ మన స్తెఫను జీవితంలో మనం చూస్తున్నాం. ఇతరులు ఈజీగా మీరు క్షమించగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో గొడవను ఈజీగా మీరు డీల్ చేయగలుగుతారు. తోడ పుట్టిన వాళ్ళని క్షమించగలుగుతారు, తోటి సేవకుని క్షమించగలుగుతారు. ఈరోజు క్షమించే హృదయం చాలామందిలో లేదు. అందుకొరకు ఈరోజు ఆశీర్వదించబడకుండా ఉన్నారు, దీవించబడకుండా ఉన్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మీలో ఉంటే ఆత్మ ఫలాలు ఉంటాయి. అపోస్తల కార్యం 8వ అధ్యాయానికి రండి. 6వ వచనం నుండి చదవండి. 8:6 జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయేను. గట్టిగా హల్లెలూయా చెప్పనా. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. హల్లెలూయా. పట్టణంలో సువార్త. అందరూ చెప్పండి సువార్త. ఈరోజు సేవకులకు విశ్వాసులు కూడా శ్రమలు ఎక్కువైపోతుంది. కారణం ఏంటి అనుకుంటున్నారు? సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ. ప్రతి వారం సంఘం కలిసి సువార్త చేయాలి. మనల్ని వెలివేసినా, తిట్టినా, కొట్టినా ప్రకటించాల్సిన బాధ్యత మనది. ప్రతి విశ్వాసం ఒక సువార్తికుడు సువార్త చేయాలి, లేకపోతే శ్రమలు ఎక్కువైపోతూ ఉంటాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ట్రైన్లో వెళ్తున్నారు, మాట్లాడండి. ఏం తప్పే ఉంది? సువార్త చెప్పండి, తప్పే ఉంది? మన భారతదేశంలో ఎవరు మతమైన ప్రకటించడానికి హక్కు ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సువార్త చేయటం నీకు ఆశీర్వాదం. సువార్త ప్రకటించాలి. సువార్త యొక్క మనిషిని నిత్య జీవానికి వారసుడుగా చేస్తాయి, పరలోకం తీసుకుని వెళ్తాయి. ప్రతి విశ్వాసి సువార్తికులు సువార్త చేయాలి. కనీసం రోజుకి ఒక్కరికైనా సువార్త చెప్పాలి, ఒక్కరికైనా. అలా చెప్తే ఒక సంవత్సరంలో ఎంతమందికి సువార్త చెప్పిన వాళ్ళు అవుతాం? 365 మందికి సువార్త చెప్పిన వాళ్ళు అవుతాం. చెప్పండి వంతో. వాళ్ళు మార్చుకోవటం అది వాళ్ళది. దేవుని ఆత్మ చూసుకుంటాడు. విత్తనం మాత్రం ఏం చేయాలి? వేద చెల్లించాలి. సువార్త ప్రకటించడం. మా అమ్మాయి సువార్త స్కూల్లో కూడా చెప్పింది, వాక్యం చెప్పింది.
చాలా గొడవ చేశారు. అస్సలు ఏం తప్పేముంది? ప్రభుని నమ్ముకో, పాపాన్ని విడిచిపెట్టు, చెడు చూడబాకు, తప్పదే. యేసు ప్రభు మార్గ బోధనన్నీ మహాత్మా గాంధీకి నచ్చింది. సువార్త ప్రకటించాలి, మీ మీద పడి ఉన్న భారం. సువార్త కూడా ఉట్టికిన చెప్పకూడదు. వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు నీ చేతుల ద్వారా అద్భుతం జరగాలి. ఫిలిప్పు అపోస్తలుడు కాదు, ఒక పరిచారకుడుగా పిలువబడ్డాడు, కానీ ఆయన ద్వారా అనేక సూచక్రియలు మహత్కార్యాలు జరిగింది. హల్లెలూయా. 9వ అధ్యాయానికి వస్తే సౌలు పౌలు అవటం మనం చూస్తున్నాం. హల్లెలూయా. సౌలు అన్నవాడు పట్టబడటం ద్వారా నాకు ఏం అర్థమవుతుందంటే, దేవునికి అందరూ కావాలి, అందరూ కావాలి. ఏదో యేసుక్రీస్తు ఏదో ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు. కొందరు అనుకున్నట్టు ఆయన తక్కువ కులస్తులకు మాత్రం ఆయన రాలేదు, తక్కువ కులస్తులకు మాత్రం ఆయన దేవుడు కాదు. భూమిలో పుట్టిన మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయనే దేవుడు, ఆయనే రాజువు. ఇప్పుడు దాకా చిన్న చిన్న వాళ్ళు ప్రభులోనికి వచ్చారు. ఈ 9వ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, గుంపులు గుంపులుగా ధనికులు కూడా రాబోతున్నారు. చివరిగా 10వ అధ్యాయం 44 నుండి 46 చదవండి. అపోస్తల కార్యం 10:44 నుండి 46. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత అపోస్తల కార్యం 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆకాశము తెరవబడగా, ఆమేన్, ఆమేన్, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడికి ఆకాశం తెరవబడతాయి, ఆకాశం తెరవబడతాయి. ఆమేన్ చెప్పండి. పరలోక ఆకాశం తెరవబడతాయి. ఆకాశం తెరవబడితే దేవుడు మనల్ని మంచు ధననిధుల చేత నింపుతాడు. హల్లెలూయా. 10వ అధ్యాయం 11 నుండి మనం చూస్తున్నాం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. తర్వాత వాక్యం ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుతున్న అనుభవం కూడా చూస్తున్నాం. కొర్నేలి కుటుంబం, అన్యుల కుటుంబం, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. మన అన్యులందరూ రక్షించబడి పరిశుద్ధాత్మతో నింపబడతారనే దానికి 10వ అధ్యాయం మనకు రుజువుగా ఉంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం సిద్ధపాటు, 2వ అధ్యాయం త్రియేక దేవుని యొక్క ప్రత్యక్షత, అపోస్తల కార్యం 3వ అధ్యాయం అద్భుతాలు, అపోస్తల కార్యం 4వ అధ్యాయం సూచక్రియలు, అపోస్తల కార్యం 5వ అధ్యాయం స్వస్థత కార్యాలు, అపోస్తల కార్యం 6వ అధ్యాయం పరిచర్య వరాలు, నూతనత్వం కలిగించటం, అపోస్తల కార్యం 7వ అధ్యాయం ఆత్మ ఫలాలు, అపోస్తల కార్యం 8వ అధ్యాయం సువార్త ప్రకటించటం, అపోస్తల కార్యం 9వ అధ్యాయం అనేక పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రభులోనికి నడిపించబడటం, అపోస్తల కార్యం 10వ అధ్యాయం ఆకాశం తెరవబడటం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఈ 10 కార్యాలు ఎవరు చేయాలంటే సంఘం చూడాలి, దేవుని సంఘం చూడాలి, దేవుని మందిరం చూడాలి. ఆమెను అందరి జీవితంలో డైలీ జరగాలి, ప్రతి ఒక్కరి జీవితంలో రోజుల వారీగా జరగాలి. ఇటువంటి అసాధారణమైన కార్యంలోనికి ఎవరు వస్తారో వాళ్ళు దీవించబడతారు. కానీ అన్నిల నుండి పట్టబడిన వాళ్ళు అలాగ డీప్గా పాతుకుని పోతారు. అన్నిల నుండి రావాలంటే ఈజీగా జరగదు. అది నేను చెప్పిన ఈ అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యంలో జరిగిన కార్యాలు ఏ సేవకుడి ద్వారా, ఏ సంఘం ద్వారా జరుగుతుందో వాళ్ళు సంఘంలో కొత్త వాళ్ళు వస్తారు, అన్యులు పాతుకొని పోతారు, వారిలో దేవుని మహిమ కనపడతాయి, ఆ సంఘం నానాటికి విస్తరించుకుంటూ పోతాయి. అన్యులను రక్షించి సంఘంలో చేర్చడం. దురాత్మలు ఎవరైతే దురాత్మ పట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెళ్ళగొట్టి, ఆత్మను వెళ్ళగొట్టి సంఘంలో చేర్చడం. వాళ్ళు స్వయంగా దేవునికి అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు రుచి చూచి సంఘంలో చేర్చడం. ఇది అపోస్తల పద్ధతి అన్నమాట. గట్టిగా చెప్పండి. చేపలు ఎక్కడ వేయాలి? ఎక్కడ వేయాలి? సముద్రంలో, నదిలో వేయాలి, పారుతున్న నదిలో వేయాలి. అయితే పుట్టలు ఆల్రెడీ చేపలు పట్టిన పుట్టలు నేను వెళ్ళి గేలం వేసి, అబ్బో ఇంత పెద్ద చేప దొరికిందంటే ఎంత బుద్ధిహీనతో చూడండి. అది ఆల్రెడీ ఎవడో కష్టపడి గేలం వేసి చేపలు పట్టి పుట్టలో వేసాడు. ఒక పుట్ట తీసుకొచ్చాడు,
ఆ పుట్టలో వేశాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ పుట్టలో వెళ్ళి గేలం వేస్తున్నాను. పెద్ద చేప పడుతుంది, అది లాగేసుకొని ఇదిగో చూడండి పెద్ద చేప. అది కరెక్ట్ కాదు, దేవుని దృష్టిలో అదే కరెక్ట్ కాదు. పారుతున్న నదిలో, పెద్ద సముద్రంలో, ఇండియా అనేది ఒక పెద్ద సముద్రం, 135 కోట్ల మందికి పైపడిగా ఉన్నారు. అక్కడ వలలు వేసి అక్కడ పట్టిన చేపలు తీసుకొచ్చి దేవుని మందిరంలో పడేస్తే దేవునికి మహిమ తీసుకొస్తుంది. దేవుని నామం ఘనపరచబడతాయి. అది 10 మంది అయినా 100 మంది అయినా దేవునికి గొప్ప మహిమ తీసుకుని వస్తాయి. అది నిజమైన సేవ, అది ఆమేన్, అది ట్రూ మినిస్ట్రీ, అదే. హల్లెలూయా. అటువంటి పరిచర్య మన దేశంలో కావాలి. అప్పుడు ఈ దేశం అంతా ప్రభులోనికి వస్తాయి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, అపోస్తల కాలములో జరిగినట్టుగా ఇప్పుడు మా కాలములో జరగాలని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నాయనా తండ్రి, అయ్యా నిజమైన అపోస్తల పరిచర్య కలిగిన వారు లేపండి ప్రభా, అభిషేకం గల వారు లేపండి ప్రభా, ఆత్మపూర్లైన వారు లేపండి ప్రభా, పరిశుద్ధాత్మ మహిమతో నింపండి, దైవిక ప్రసన్నముతో నింపండి, దైవిక మహిమతో నింపండి, పరిశుద్ధాత్మ వెలుగుతో నింపండి, అగ్నితో నింపండి, ప్రతి ఒక్కరిని రగిలించండి, దైవిక ప్రసన్నముతో నింపండి, దైవిక మహిమతో నింపండి, వర్రాలతో నింపండి, దేవునికి ప్రసన్నముతో నింపండి, అభిషేకం కుమరించబడగాక, దేవుని శక్తి కుమరించబడగాక, దేవునికి వెలుగు కుమరించబడగాక. ప్రతి ఒక్కరిని రగిలించండి యేసయ్యా, ప్రతి ఒక్కరిని రగిలించండి యేసయ్యా, దేవునికి అగ్ని చేత నింపండి, అభిషేకం చేత నింపండి ప్రభా. అయ్యా ఆదిమ సంఘములో జరిగిన కార్యాన్ని జరిగించండి ప్రభా, అపోస్తల కార్యంలో జరిగిన సూచక్రియల కార్యాన్ని జరిగించండి ప్రభా. ఇప్పుడు ఆశీర్వదించి దీవించమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903-222-4747. పరిశుద్ధాత్మ దేవుని విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676 మరియు 903-222-8686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి.
స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. My address, Dr. Thomas, Dahinchu Agni Ministries, Tummalova, Rajamahendravaram.